అందరికీ నమస్కారం. నా పేరు నారాయణ. ఈరోజు మనం ముక్కు ఎలా వేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ దానికి సరిపడా సైజులో పైన ఒక గీత, కింద ఒక గీత గీసుకుందాం. ఇది మనకి ఎంత పొడవు కావాలో డిసైడ్ అవుతుంది. తర్వాత అది ఓవరాల్గా ఏ షేపులో ఉందో గీసుకుందాం. ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఆ షేపును ముందు గీసుకోవాలి. ఇలా మనం బొమ్మని ఒక పర్టికులర్ పార్ట్లో పెట్టడాన్ని బ్లాకింగ్ చేయడం అంటాం. అంటే మనం దానికి కావలసిన స్థలాన్ని నిర్ణయిస్తున్నాం అన్నమాట. అదేవిధంగా చిన్న చిన్న షేప్స్ని కూడా అలానే బ్లాక్ చేసుకోవాలి. ఈ సమయంలో గీతలన్నీ కూడా చాలా లైట్గా గీసుకోవాలి. ఎంత లైట్గా గీసుకుంటే అంత మంచిది. అవసరమైతేనే కొంచెం డార్క్ చేసుకోవాలి మనకు క్లారిటీ రావాలనుకుంటే. ఆ విధంగా ప్రతి లైన్ని కూడా అందంగా ఏర్పాటు చేసుకోవాలి. అక్కర్లేని లైన్స్ మధ్య మధ్యలో చెరిపేసుకోవచ్చు, ఎందుకంటే మనకు మెయిన్ పిక్చర్ వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం షేడింగ్ స్టార్ట్ చేసుకుందాం. ఈ షేడింగ్ చేసుకునేటప్పుడు మనం ప్యారలల్ లైన్స్ గీయాల్సి ఉంటుంది. అంటే ఒకదానికొకటి సమాంతరంగా గీయాల్సి ఉంటుంది. అటువంటి లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటాం. ఇలా ప్యారలల్ లైన్స్ గీసి షేడింగ్ చేయడాన్ని హ్యాచింగ్ అంటాం. HATCHING. ఈ హ్యాచింగ్ చేసేటప్పుడు అక్కడున్న మజిల్ ఏ షేపులో ఉందో, ఎటువైపు వంగి ఉందో అటువైపే మనం లైన్స్ని గీయాలి. అందువల్ల బొమ్మకి చక్కని రియాలిటీ వస్తుంది. అంటే అక్కడ వస్తువు ఎటువైపు వస్తువు కానీ లేకపోతే చర్మం కానీ దేన్నైనా సరే మజిల్ షేపు అనొచ్చు. ఆ షేపు ఎటువైపు వెళ్తుందో అటువైపు మనం ఆ లైన్స్ని గీసుకోవచ్చు. కొన్నిసార్లు 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అప్పుడు 2 రకాలుగా కూడా మనం లైన్స్ గీసుకోవచ్చు. అలా ఒకదాని మీద ఒకటి హ్యాచింగ్ ఓవర్లాప్ చేయడాన్ని క్రాస్ హ్యాచింగ్ అంటాం. అక్కడ కాస్త లైట్గా ఉంటే కొంచెం గీసి వదిలేస్తాం. కాస్త డార్క్గా ఉంటే మరికొంచెం ఒక లైన్ మీద ఇంకొక లైన్ ఓవర్లాప్ చేస్తాం. ఆ విధంగా మనం షేడింగ్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. ఎక్కడైతే హైలైట్ ఉంటుందో ఆ ఏరియాని మాత్రం టచ్ చేయకూడదు. హైలైట్ అంటే ఎక్కువ లైట్ ఉన్న స్థలం. ఆ స్థలంలో మనం ఎటువంటిది చేయకుండా వదిలేస్తే సరిపోతుంది. అంటే మనం ఇప్పుడు లైట్గా ఉండే స్థలంలో లైట్గా గీతలు గీసుకోవాలి. డార్క్గా ఉండే స్థలంలో కాస్త ఎక్కువ లైన్స్ గీసుకోవాలి. లేదు ఒకదాని మీద ఓవర్లాప్ చేసుకొని క్రాస్ హ్యాచింగ్ చేయడం ద్వారా డార్క్నెస్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే పెన్సిల్ కూడా కాస్త నొక్కి పెట్టవచ్చు ఆ లైన్స్ గీసేటప్పుడు. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే వైట్గా ఉండే స్థానాన్ని హైలైట్ అంటాం. తర్వాత చేసే షేడింగ్ని లైట్ టోన్ అంటాం. మరి కాస్త కొంచెం డార్క్గా ఉండే స్థానాన్ని మీడియం టోన్ అంటాం. ఇంకా కాస్త డార్క్గా ఉండేదాన్ని డార్క్ టోన్ అంటాం. బాగా బ్లాక్గా ఉండే ఏరియాస్ని బ్లాక్ టోన్ అంటాం. ఈ విధంగా మనం టోనల్ వాల్యూస్ చూసుకుంటూ మనం బొమ్మలో కూడా రిఫరెన్స్లో కూడా దాన్ని అర్థం చేసుకుంటూ ఈ గీతలు గీసుకోవాలి. కొన్నిసార్లు మనం మొహం అంతా వేయలేకపోవచ్చు, లేకపోతే పెద్ద బొమ్మ ఉంటుంది దాన్ని అంతటినీ వేయలేకపోవచ్చు. అలాంటప్పుడు అందులో చిన్న భాగాన్ని తీసుకొని మనం ఇలా ఎక్సర్సైజ్ చేస్తే మనకు కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అందుకే నేను ముక్కును ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే కళ్ళు కూడా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా చిన్న ఏరియాని అందులో నుంచి తీసుకొని దాన్ని మనం బాగా వర్క్ చేసామనుకోండి, మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. అప్పుడు రెండోసారి ఇంకోటి ఏదైనా ఎంచుకోవచ్చు. కన్ను కానీ పెదవులు కానీ, ఆ తర్వాత చెవులు ఎంచుకోవచ్చు. ఆ విధంగా మనం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకొని ఆ తర్వాత పెద్ద పోర్ట్రేట్ కూడా చేయొచ్చు. కొన్నిసార్లు ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి దానిని సాధన కింద మార్చుకోవాలి.
నేను ఈ షేడింగ్ చేసేటప్పుడు మామూలు పెన్సిల్ వాడాను. మామూలు పెన్సిల్లోనే కాస్త డార్క్ పెన్సిల్ ఉంటాయి, అందులో క్యామ్లిన్ సుప్రీం పెన్సిల్ అని దాన్ని తీసుకొని వాడాను. అది సుమారుగా ఒక 2B క్వాలిటీ ఇస్తుంది. సో ఇక్కడ నుంచి మెల్లిమెల్లిగా మనం డార్క్ చేసుకుంటూ పోతాం, అంటే ఎండింగ్ తీసుకొస్తున్నాం అనమాట. సేమ్ థియరీ, మజిల్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లోనే మనం లైన్స్ అన్నీ గీసుకోవాలి. చేయిని ఎలాగైనా మనం మలుపు తిప్పుకోవచ్చు, చేతి ఎలా పట్టుకుంటే బాగుంటుందో అట్లా తిప్పుకోండి. ఇలాంటి సందర్భంలో మనకి ఎప్పుడైనా పెద్ద తప్పు రావచ్చు. అలాంటప్పుడు కూడా మనం మొగమాట పడకుండా చక్కగా చెరిపేసి మళ్ళా ప్రారంభించాలి. ఆ స్థలంలో మాత్రమే తప్పు వచ్చిందంటే ఆ స్థలంలో మాత్రమే చెరపాలి. ఆ విధంగా చేయడం వల్ల మనకి భయం పోతుంది అనమాట. కొన్నిసార్లు బొమ్మ బాగా రాగానే చాలా బాగా వచ్చింది, మనం ఇంక దీన్ని ఆపేద్దాం, తప్పు వచ్చినా పర్లేదు అలా ఉంచేద్దాం అనుకుంటాం. అలా అనుకోక్కర్లేదు, కాస్త చెరపొచ్చు, మళ్ళీ రీవర్క్ చేయొచ్చు. అది మంచి విధానం. మనం రెఫరెన్స్ చూస్తే మనకి అందులో టోనల్ వాల్యూస్ అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా మనం చేయాలి. హైలైట్ ఎక్కడుంది, లైట్ టోన్ ఎక్కడుంది, మీడియం టోన్ ఎక్కడుంది, డార్క్ టోన్ ఎక్కడుంది, బ్లాక్ టోన్ ఎక్కడుందో స్పష్టంగా గమనించడం నేర్చుకోవాలి. ఎందుకంటే అది కలర్ఫుల్ డ్రాయింగ్లో ఉంది. మనం దానిని బ్లాక్ అండ్ వైట్లోకి మనం మనసులో మార్చుకొని అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది దేనికి సంబంధించిన టోను అని మనం విడగొట్టుకోవాలి. అన్నిటికీ మించి ఎక్కడైతే బాగా బ్లాక్ టోన్స్ ఉంటాయో అవి ఖచ్చితంగా పెట్టి తీరాలి. దానివల్ల మంచి కాంట్రాస్ట్ వస్తుంది, అప్పుడే బొమ్మకి అందం వస్తుంది. కాంట్రాస్ట్ అంటే లైట్కి డార్క్కి మధ్యనున్న తేడా. ఆ తేడా ఎంత ఎక్కువగా ఉంటే బొమ్మ అంత అందంగా వస్తుంది. మరలా మనం ఇంకొక కొత్త టెక్నిక్తో తర్వాతి వీడియోలో కలుసుకుందాం. నమస్కారం.